ఉంటది. అదే ఒక 5:30కి రమ్మని చెప్పారు. మరి అమ్మని సర్జరీ ఆపరేషన్ థియేటర్ లోకి ఎప్పుడు తీసుకెళ్తారు? మోస్ట్లీ 7 లోపే తీసుకెళ్తారు అక్క. 3 hours ప్రొసీజర్. నువ్వు ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నేను ఫోన్ చేస్తూనే ఉంటా కానీ చేస్తుండు. నేను కూడా చెప్తున్నా అక్కడ ఏం జరుగుతుందో. మండే వరకు, మండే ట్యూస్డే మన డిశ్చార్జ్ అవుతుంది. ట్యూస్డే రోజు అవుతుందేమో. ఫస్ట్ స్లాట్ అమ్మదే వెళ్ళాలి కదా మేము. 4:15 అవుతుంది. సరే అమ్మ గుడి ఒకసారి ఇచ్చినాక అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనా? జాగ్రత్తగా వెళ్ళి సరేలే సర్లే. జాగ్రత్త పెద్దమ్మ, జాగ్రత్త పెద్దమ్మ. హనుమాన్ చాలీసా అనుకుంటుండే. ఒకవేళ నీకు మెలుకుతో ఉన్నా కూడా నువ్వు మంచిగా హనుమాన్ చాలీసా చదువుకో. 3 months అమ్మా, ఇంకా ఫుల్ రన్నింగ్. రెడీగా? నువ్వు ఏడవకు. కరెక్ట్ గా లోపలికి రూమ్ లోకి వెళ్ళినప్పుడు బ్యాగ్ అని చెప్తున్నా పెద్దమ్మ. అస్సలు ఏడవకు. మంచిగా స్ట్రాంగ్ గా పంపించండి. నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. బాయ్ పెద్దమ్మా. బాయ్ అమ్మా. చిల్ అవుతున్నారా ఇద్దరు? 5 hours కదా పెద్దమ్మా? చాలా పెద్ద సర్జరీ. రేపటి నుంచి ఉంటది అమ్మకు. ఫస్ట్ నడిపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. మేరీమా చెక్క అప్పుడే నడవలేమమ్మా. టైం పడుతుంది. నువ్వు మంచిగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వమ్మా. నీకు నొప్పి వస్తుంది నడిచేటప్పుడు, స్వెల్లింగ్ వస్తుంది. బట్ అదంతా కొంచెం రోజులే అని చెప్తారు. ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నారని చెప్పారు. ఐస్ ప్యాక్, హీట్ ప్యాక్ రెండు చిన్నోడి దగ్గర ఉన్నాయి చూడు. హీట్ ప్యాక్ గురించి ఒక నర్స్ ఏమైందంటే దాని వల్ల ఇట్లా ఏదో అయింది, అందుకని మేము రిఫర్ చెప్పింది. సరే నేను ఒక డాక్టర్ సౌజన్య ఉంది కదా, ఆమెను అడుగుతాను. అడిగి దాన్ని బట్టి సరే. ఇంకా ఇద్దరు పడుకోండి, మంచిగా నిద్రపోండి. బాయ్. ఎత్తగలవా? 18 kgs. పట్టుకోవడం సరిగ్గా పట్టుకోలేకపోతే ఈజీగా ఎత్తుకొని వచ్చేస్తా, ఇక్కడ పెట్టేస్తా. మీరు బ్లాగ్ స్టార్టింగ్ లో చూసింటే అర్థమైంటది కదా. ఇట్లా నేను మా తమ్ముడితో మాట్లాడటం, మా అమ్మతో మాట్లాడటం. మా మమ్మీ సర్జరీ డే ఈరోజు థర్స్డే. సర్జరీ అయిపోయింది సక్సెస్ఫుల్ గా, మంచిగా జరిగింది అంటే డాక్టర్ చెప్పారు. మాకు యాక్చువల్ గా ఈ సర్జరీ ప్రాసెస్ మొత్తంకి కూడా ఒక ఆంటీ, మాకు తెలిసిన ఆంటీ చేయించుకున్నారు. ఆంటీ మంచి రివ్యూ ఇచ్చారు. మీరేం భయపడకండి, చాలా మంచిగా అయిపోతుంది. డాక్టర్ మంచిగా అంతా చెప్పాక తను ఇట్లా యశోద హాస్పిటల్స్ లో చేయించుకున్నారు. సో మమ్మీ కూడా ఆంటీ డాక్టర్తో చేయించుకున్నారు, అలాగే అక్కడే చేయించుకున్నారు. ఫ్యూ అవర్స్ అయింది. ఇప్పుడు వరకు అయితే తను మంచిగానే ఉంది. నిందా కూడా ఫ్యూ అవర్స్ ముందు కూడా మాట్లాడా. ఇప్పుడు పడుకుంది తను. ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి తనకి బాగానే లెగ్ పెయిన్స్ ఎక్కువ అయ్యాయి. మేము అనుకున్నాము సమ్మర్లో నేను ఎలాగో వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు చేయిద్దాము అనుకున్నాం. ముందు చేయిస్తే ఇంట్లో అందరూ ఉంటారు చూసుకోవడానికి. బట్ స్టిల్ మనము ఎలా మన డెలివరీ అప్పుడు మన అమ్మ వస్తే మనకు ఆ కంఫర్ట్ అది ఉంటుందో, నాకు అలాగే అనిపించింది. నేను వెళ్ళి చేయించాలి మా అమ్మకు అని చెప్పి. బట్ తనకు లెగ్ పెయిన్స్ బాగా ఎక్కువ అయిపోయాయి. అండ్ మీకు నేను చాలాసార్లే చెప్పా, నా రోల్కి ఏంటి అంటే నా టీం మొత్తానికి కూడా మనం ఇయర్లో ఎప్పుడైనా వెళ్ళచ్చు, ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళు చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. మనం ఇండియాకి వెళ్ళినప్పుడు వర్క్ చేయొచ్చు, ఇండియన్ ఆర్ట్స్లో వర్క్ చేయొచ్చు. అట్లా లాట్ ఆఫ్ ప్రివిలేజ్ ఇస్తారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు బీ అవైలబుల్ ఈ సీజన్లో. దీని ఇట్లా వెల్కమ్ సీజన్ అంటారు. సో నవంబర్ టు జనవరి ఎండ్ వరకు కంపల్సరీ ఉండాల్సిందే. అది ఇంకా ఎగ్జామ్షన్స్ ఏమీ ఉండవు. ఇంకా ఏమైనా చాలా పెద్దవి అయితే నాకు తెలియదు, కానీ కంపల్సరీ ఇట్లా ఉండాల్సిందే. సో నేను వెళ్ళలేను. కానీ తనకి ఎక్కువ అయిపోయాయి. సరేలే పద ఇంకా స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడికి వెళ్ళిన ఫ్యూ డేస్, ఇండియాకి వెళ్ళిన ఫ్యూ డేస్ వెళ్ళింది హాస్పిటల్కి.
ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే తనకి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. మేము అనుకున్నాం ఏమైనా టెన్షన్ పడిందేమో, సర్జరీ మాట్లాడానికి వెళ్ళింది కదా అందుకే వచ్చిందేమో అనుకున్నాం. బట్ లేదు, తనకి కొంచెం ఉంది. సో అవన్నీ రూల్ అవుట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ హార్ట్ టెస్ట్లు అట్లా అవన్నీ చూసుకొని థర్స్డే సర్జరీ అంటే మా అమ్మకు మండే కన్ఫర్మ్ అయింది, ఓకే మీ సర్జరీ థర్స్డే అవుతుంది అని చెప్పి. అప్పటి వరకు కూడా మేము ఇంకా ఏంటి అన్నట్లనే ఉండే. వితిన్ ఫ్యూ డేస్లో అయిపోయింది. అండ్ ఆంటీ ఇట్లా డాక్టర్తో మాట్లాడుకుని నాకు చెప్పారు, అమ్మ బోన్ స్ట్రాంగ్ ఉందంట, మంచిగానే అయింది సర్జరీ అదంతా కూడా. సో ఇంకా నెక్స్ట్ అంతా మా అమ్మ మీదే ఉంటుంది. ఫిజియోథెరపీ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్. తను ఒక 3 months చాలానే గోత్రూ అవ్వాలనుకుంటా. నేను సర్జరీ అయ్యాక అవ్వక ముందు అన్ని వీడియోస్ కూడా చూసాం మేము కూడా, ఎంత పెయిన్ ఉంటుంది ఏంటి అదంతా కూడా. చాలా ఇంకా ఏమంటారు, చాలా విల్ పవర్ కావాలి అవన్నిటికీ కూడా. నాకు తెలిసి మా మమ్మీ మంచిగానే చేస్తుంది. మా అమ్మ కూడా అంతే, చెయ్యాలి అంటే చేసేస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు పెద్దమ్మ కూడా అక్కడే ఉంది కాబట్టి మంచిగా వాళ్ళిద్దరే ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పుడు ఒక 5 days హాస్పిటల్ స్టే ఉంటుంది. రేపటి నుంచి నడిపివ్వడం అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు అంట. సో ఫర్ అంతా ఓకే. సో నెక్స్ట్ 3 months చూడాలి. తను 2 legs చేయించుకుంది మా మమ్మీకి. తనకి ఆర్థరైటిస్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లా బోన్ అంతా కూడా ఇట్లా ఏమంటారు డీఫార్మ్ అయిపోయింది. అందుకనే 2 legs చేసేయాలి అని చెప్పారు. యాక్చువల్గా నాకు ఎప్పుడు బాగా అనిపించింది అంటే, మా మమ్మీ 5'7" హైట్ ఉంటుంది, నేను 5'4" ఉంటాను. నేను మా అమ్మ పక్క నిల్చొని ఫోటో తీస్తే మా మమ్మీ నాకన్నా చిన్నగా కనిపిస్తుంది. నాకు నేను చూస్తున్నాను ఏంది కాళ్ళ నొప్పుల వల్ల తిని ఇంత హైట్ తగ్గిపోయింది అని చెప్పి నాకు ఫస్ట్ టైం అసలు అప్పుడు అనిపించింది. మా అందరికి కన్సర్న్ ఉంటుంది బాగా, అయ్యో మా అమ్మ కాళ్ళ నొప్పులు అని. అది మాకు జెనెటిక్స్, మాకు ఆర్థరైటిస్ ఉంది అండ్ ఇట్లా బనియన్స్ అని ఉంటాయి మాకు టోస్కి. సో అది మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. ఆ రోజు చాలా అనిపించింది, అరే ఏంటి మా అమ్మ ఇంత హైట్ తగ్గిపోయిందా అని చెప్పి. సో తను అంత ఒక కాలుకి సర్జరీ చేస్తే మళ్ళీ హైట్ డిఫరెన్స్ వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఏజ్ కూడా 65 అబోవ్ ఉన్నా లేకపోతే ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా 2 legs చేయరంట. మా మమ్మీ 54, ఈ ఏప్రిల్లో 55 వస్తాయి మా అమ్మకి. అండ్ తన హెల్త్ రికార్డ్స్ అవన్నీ ప్రకారం కూడా తనకి 2 legs చేసేయచ్చు అని చెప్పి 2 చేశారు. మంచిగా ఉంది, చూడాలి. అండ్ తనకి సర్జరీకి వెళ్ళే ముందు ఇది December month మా యానివర్సరీ మంత్ అని చెప్పి మాకు కొరియర్ పంపించి వెళ్ళింది. థర్స్డే సర్జరీ, ట్యూస్డే మార్నింగ్ ఇచ్చిందా భరత్ కొరియర్? ఈసారి త్వరగా వచ్చేసింది కొరియర్. ట్యూస్డే మార్నింగ్ ఇచ్చింది, థర్స్డే ఆఫ్టర్నూన్ కంతా మా కొరియర్ వచ్చేసింది. ఒకే ఒక్కసారి నేను DHLతో ఒక కస్టమర్కి వెళ్ళింది, 2 customers వెళ్ళింది. అక్కడ మాకు ఏమంటారు ట్యాగ్స్ పడ్డాయి. రెస్ట్ మొత్తం కూడా యూపీఎస్ ఉంది ఆ టైంలో. ఎందుకంటే యూపీఎస్ సర్వీసెస్ ఎందుకు అవైలబుల్ లేవు ఆ పర్టిక్యులర్ పీరియడ్ లో, అందుకనే మేము DHL వాడాల్సి వచ్చింది. సో మళ్ళీ లక్కీగా ఈ యూపీఎస్ రెజ్యూమ్ అయ్యాక కస్టమర్స్ అందరికీ కూడా అండ్ నాకు కూడా యూపీఎస్ఏ వాడుతున్నాము. సో ఫార్ అయితే ట్యారిఫ్స్ అయితే పడలేదు ఇప్పుడు వరకు. అండ్ ఈసారి తెప్పించుకుంది అయితే నేను పెద్ద కొరియరే పంపించింది మమ్మీ, అరౌండ్ 18 kgs అట్లా పంపించింది. ఎప్పుడు కూడా భయంతో టారిఫ్స్ ఎందుకులే అని చెప్పి ఒక్కొక్కసారి లేకపోతే ఒక 1/4 kilo స్వీట్ బాక్స్ అట్లా పెట్టేది. ఈసారి పెద్దదే పంపించింది. ఓపెన్ చేస్తా ఇంకా. ఈసారి నేను భరత్ ఇద్దరం కూడా, నేను కాదులే భరత్ మైండ్ మేకప్ చేసుకున్నా, టారిఫ్ పడితే నేను కడతా, టారిఫ్ పడితే నేను కడతా. నేను అదే చెప్తున్నా. తను ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి ఇట్లా చెప్తున్నా, టారిఫ్ పడితే నేను కడతాను. నేను మా మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా పడ్డాక కడతావు కానీ ఆగు పడక ముందే ఎందుకు అంత తొందర పడుతున్నావు అని చెప్పేవాళ్ళము. అండ్ ఇది ఓపెన్ చేయాలి. దీంట్లో యాక్చువల్గా మా మమ్మీకి చెప్పా, నా పిలాటిస్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంది, తను ప్రెగ్నెంట్, జాన్లో డ్యూ డేట్ ఉంది, తనకి ఇండియన్ స్వీట్ సిస్టము, తనకు కూడా స్వీట్స్ పంపించమని చెప్పా. అవన్నీ ఓపెన్ చేయాలి ఇంకా. దీంట్లో చాలా 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 వాల్యుబుల్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి నా రేగి వడలు, అన్నిటికన్నా నాకు ఇష్టం అన్నవి. ఫస్ట్ నువ్వు అది ఓపెన్ చేస్తే అవి తీసుకుంటాను. ఎక్కువ స్టఫ్ మీదే ఉన్నట్టుంది భరత్. సో భరత్ ఇండియా నుంచి యాక్చువల్గా ఇది ఇక్కడ కూడా ఉంటుంది, ఖడీ న్యాచురల్స్ అని చెప్పి. ఇది న్యాచురల్, వీళ్ళ ప్రోడక్ట్స్ అని న్యాచురల్ అని చెప్పి చాలా షాప్ చేశాడు. దాంట్లో సోప్స్, బాడీ స్క్రబ్స్, బాడీ బటర్, ఇట్లాంటివన్నీ, హెయిర్ ఆయిల్స్ అవన్నీ కూడా షాప్ చేశాడు. నీది ఎక్కువ ఉన్నాయి. నా ఒక్కడికే తెప్పిలేదు, నీకు తెప్పించా, ఐషుకి తెప్పించా. ఇవన్నీ కూడా మొత్తము దీంట్లో సౌఖ్యద సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక 1 week అలా బ్రేక్ తీసుకొని, మీరు చూస్తే నేను పెద్దగా పోస్ట్ చేయడం లేదు సౌఖ్యదలో కూడా, బికాస్ మా మమ్మీ వెళ్ళినప్పటి నుంచి ఇదే నడుస్తూ ఉంది కాబట్టి అన్ని థింగ్స్ కూడా కొద్దిగా స్లో డౌన్ చేశాను. ఇంకా
ఇంకొక 1 వీక్ అలా తీసుకొని అండ్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ సారీస్ వచ్చాయి అసలు. ఎన్ని ఆయిల్స్ కొన్నావు భరత్? హెయిర్ క్లెన్జర్స్ భరత్ ఇవన్నీ. షాంపూ సార్. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా స్కిన్ కేర్ ఇవన్నీ కొనుక్కుంటారు. మీరు స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇవి చూస్తే అర్థమవుతుంటది కదా భరత్ ని. అండ్ డ్రెస్ అన్ని కూడా బట్టలే ఇవన్నీ ఓపెన్ చేసుకొని చూసుకుంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో సాకిదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, అక్కడ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇవన్నీ కూడా మీకు నేను సాకిదా పేజ్ లో డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొకటి యూట్యూబ్ లో పెడుతూ ఉంటే వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎందుకు ప్రైస్ చెప్పడం లేదు అని చెప్పి. ఇవాళ రేపు ఎలా ఉంది అంటే ఒకసారి డిస్ప్లే చేసి మనం ప్రైస్ పెడితే వెంటనే విత్ ఇన్ 2 days లో ఆ సారీ హిట్ అవుతే దాని ఫస్ట్ కాపీ అని, సెకండ్ కాపీ అని, రెప్లికా అని అట్లా చాలా వస్తున్నాయి. నా ఎల్లో సారీ చాలా హిట్ అయింది. కొంతమంది అయితే నాకు స్క్రీన్ షాట్స్ పంపించి వేరే వెబ్సైట్ లో ఇది 1500 రూపీసే ఉంది, 800 రూపీసే ఉంది, మీ దగ్గర ఎందుకు ఇంత ఉంది అట్లా అని చెప్తున్నారు. క్వాలిటీ కూడా చెక్ చేయడం లేదు. ఇంకొకరు ఇది మాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేశారు. వాళ్ళ వదిన ఎవరో ఆ పేజ్ లో నుంచి సారీ కొనుక్కోవాలి అనుకొని వీడియో కాల్ ఆప్షన్ ఉందంటే వాళ్ళు ఉంది అన్నారంట. సో వీళ్ళు వీడియో కాల్ చేసి చూసినప్పుడు ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ మేము డిస్ప్లే చేసే సారీకి. మనకు మనం ఫోటోషాప్ చేసి పెట్టేయచ్చు. అసలు ఫోటోషాప్ కూడా అవసరం లేదు. వాళ్ళు నా ఫోటోనే పెట్టేసి వేరే సారీ పెడుతున్నారు. మీరు ఆ పేజెస్ ని రిపోర్ట్ చేయండి అట్లా అవన్నీ పంపించారు. అవి ఏం చేసినా వేస్ట్. ఇంకా కొన్ని చోట్ల ఫేస్ తీసేసి పెట్టుకుంటున్నారు. అవన్నీ ఇంకా వర్క్ అవ్వవు. అది ఒక రీజన్ మేము ప్రైస్ పెట్టకపోవడానికి. హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ యూట్యూబ్ లో పోస్ట్ చేసినప్పుడు కూడా మీకు సారీ బాగా నచ్చితే ప్లీజ్ డిఎం అస్ ఆన్ సౌఖ్యదా. మీరు ఎన్నిసార్లు డిఎం చేసినా కూడా మేము చాలా పేషెన్స్ గానే రెస్పాండ్ అవుతాం. అండ్ అలా అనుకోవద్దు. కొంతమంది చెప్తే చాలా సార్లు ప్రైస్ అడుగుతున్నారు నేను కొనుక్కోవడం లేదు అని. ఇట్స్ టోటలీ ఫైన్. మీరు ఎన్నిసార్లు ప్రైస్ అడగచ్చు. మీకు నచ్చినప్పుడే మీరు కొనుక్కోండి. ప్యాకింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తావు? యూఎస్ ఆర్డర్స్ అసలు తీసుకోవడం నువ్వు ప్యాకింగ్ ఫినిష్ చేయక. చేస్తా, దొరకట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయొచ్చు. సో నాకు కాబట్టి ఇట్లా పంపించేస్తున్నారు. మనం లోకల్ గా వాడే ప్యాకింగ్. నా దగ్గర లాస్ట్ టైం వచ్చిన కొరియర్ లో మిగిలిపోయాయి, ఇంకా ఫినిష్ చేయలేదు. మేము ఏంటి అంటే జొన్న మురుకులు అని చెప్పి ఆల్మోస్ట్ 2 months 3 months అవుతుంది. స్టిల్ దే ఆర్ ఫ్రెష్, ఇంకా మంచిగా ఉన్నాయి. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అదే చెప్తున్నా, మంచిగా ఉంది క్వాలిటీ అని చెప్పి. స్టిల్ మేము ఇంకా కూడా ఇంప్రూవ్ ఎవ్రీడే. ఇది మాకు కూడా లెర్నింగే కదా. ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి మిస్టేక్ ఏదైనా ఉంటే నేర్చుకుంటూ ఉందాం. ఇది కూడా నేను ట్రై చేయాలి. ఓకే, నా ఇన్స్ట్రక్టర్ ఇంట్లోనే ఉంది అంట. వెళ్ళేసి స్వీట్ స్టాప్ చేసి వచ్చేస్తా. మా మమ్మీ నాకు కాంబినేషన్ వస్త్రమాంగవి అండ్ ఇంకా వేరే దగ్గర కూడా పర్చేస్ చేసింది. ఇదేమో తరుణిలో తీసుకుంది, లాంగ్ ఫ్రాక్ అని చెప్పి. ఏం చెప్పింది అంటే ఇంకొకసారి ఊరికనే ఎప్పుడు కూడా ఆ బ్లాక్ టైట్స్ టీషర్ట్ వేసుకొని కనిపించామంటే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ పంపించింది. ఇది వస్త్రమందిరిది. ఎంత మెత్తగా ఉందో అసలు, ప్యూర్ లెనిన్, చాలా బాగుంది. కార్డ్ సెట్. సో ఇది కూడా వస్త్రమందిరిదే. బాగుంది కదా, బ్లాక్ బాగుంది. చూడండి కదా. బ్లాక్ టైట్స్ వేసుకోకూడదు కానీ బ్లాక్ చుడీదార్ వేసుకోవచ్చు. బ్లాక్ టైట్ స్టాక్. మా అమ్మ నన్ను చూసి మా అమ్మకు బోర్ కొట్టింది అంటున్నాను దాంట్లో. సో దిస్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసి సౌఖ్యదా కోసము ఆర్గాన్జా సారీ. ఎంత బాగుందో. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా డిజైన్ చేయించాను. వెనకల బో పెట్టి ఇలా బో పెట్టించా వెనకల. బాగా నలిగిపోయి వస్తాయి కదా, అన్ని అయన్ చేయాలి. దిస్ ఆరెంజ్ సారీ ఈజ్ మై ఫేవరెట్. నాకు ఆరెంజ్ కలర్ చాలా నచ్చుతుంది. బట్ కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి నన్ను ఆరెంజ్ చేసుకొనికుండా ఆపుతున్నారు. నేను ఎప్పుడు ఆరెంజ్ పట్టుకున్నా కూడా అని చెప్పి. అండ్ ఇంకా ఇప్పుడు అలా కాదు, ఇది కొంటా అని చెప్పి కొన్నా.
సో దిస్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ సారీ ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్, చాలా అంటే చాలా బాగుంది సారీ. కలర్ ఎంత బాగుంది చూడు బాగుంది ఇది. కదా, చాలా బాగుంది. పెట్టిపోయి కూడా బాగుంది. ఎంత బాగుంది తెలుసా ఈ చీర. సూపర్ ఉంది ఇది. చాలా బాగుంది. ఈ బుల్లి దుప్పట ఐషాని కోసం మమ్మీ పంపించింది. ఇవి కూడా వస్త్ర మందిర్ నుంచి. తను ఇప్పుడు అడుగుతుంది, అమ్మమ్మ నాకు చుడిదార్లు కావాలి, నాకు ఇట్లా కావాలి అని చెప్పి. కింద పటియాలా ప్యాంట్ బాగుంది కదా, చాలా బాగుంది ఇది. చాలా ఎక్సైట్ అయిపోతుంది. సరిపోతుంది కదా, సరిపోతుందిరా, ఎందుకు సరిపోదు, సరిపోతుంది మంచిగా, భలే క్యూట్ ఉంది. ఇది నా కోసం. ఇది చాలా డ్రెస్సెస్ పంపింది అమ్మ. సో ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది ఐషా అనేది ఇంకొకటి. బాగుంది కదా ఇది కూడా, ఇంత క్యూట్ క్యూట్ ఉన్నాయి అసలు. దుప్పట ప్యాంట్. అండ్ ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. ఐషాని ఒక్కటే బయట పెడతాను తనకు చూపించడానికి, లేకపోతే తను ఈ కలర్ నాకెందుకు లేదు, ఆ కలర్ నీకెందుకు ఉంది అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ కూడా నన్ను మధ్య చాలా అడుగుతుంది. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.